మార్క్ శంకర్ అంటే పవన్ కళ్యాణ్ గారు అబ్బాయి అండి. సింగపూర్లో ఒక ఇన్సిడెంట్ అయిందండి. సమ్మర్ క్యాంప్ కంటూ 30 మంది స్టూడెంట్స్ సింగపూర్ పట్టుకుని వెళ్ళారు. వీళ్ళు సమ్మర్ క్యాంప్ చేసుకుంటున్న దగ్గర నుండి ఒక 10 మినిట్స్ దూరంలో ఉన్న ఒక స్కూల్కి పట్టుకుని వెళ్ళారండి. బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ మంటలు చెలరాయి ఆ స్కూల్లో. సింగపూర్లో ఈ సంఘటన జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అరకు అడవి తల్లి ప్రోగ్రాంలో ఉన్నారు. ఎవరైతే మార్క్ శంకర్ ఉన్నారో తనకు చాలా గాయాలు అయ్యాయండి, హ్యాండ్కి అండ్ బ్యాక్ సైడ్ కూడా. అండ్ ఆల్సో స్మోక్ కూడా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయి దానివల్ల లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఉంటుందని డాక్టర్లు చెప్పారు. మార్క్ శంకర్ పక్కన ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ గాయాలు అయ్యాయి అంటే. సమ్మర్ క్యాంప్కి వెళ్ళిన 30 మందిలో అన్ఫార్చునేట్లీ ఒక స్టూడెంట్ చనిపోయాడు. 30 మందిలో 29 మంది సేఫ్గా ఉండడానికి కారణం అక్కడ ఉన్న భవన కార్మికులు. ఏదైతే స్కూల్ ఉందో ఆ పక్కన ఒక కన్స్ట్రక్షన్ అవుతుంది, ఆ కన్స్ట్రక్షన్లో ఉన్న భవన కార్మికులు అనే వాళ్ళు ఈ అబ్బాయిని కాపాడారు. స్కూల్లో ఉన్న పిల్లల్ని అందరినీ వాళ్ళే కాపాడారు. అండ్ ఆల్సో కొన్ని పేజెస్లో వీడియోస్లో చూశాను, కర్మ రిఫ్లెక్స్ అని. పవన్ కళ్యాణ్ గారు 2020లో భవన కార్మికులకు చాలా సపోర్ట్గా నిలబడ్డారు. ఆ టైంలో ఏదైతే అయినప్పుడు వాళ్ళకి మంచి చేశాడో ఆ మంచి వలన ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి ఏం జరగకుండా ఉందని కూడా చాలామంది అంటున్నారు. ఈ విషయంపై మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.